హాయ్ అండి. వెల్కమ్ టు లైక్లీ శిరీష. అక్క ఆకాశానికి పందిరి వేస్తే భూమి మీద చెల్లి పేడతో అలికిందంటండోయ్. మాది కూడా ఇప్పుడైతే అలాగే ఉంది. ఫస్ట్లో వీడియోస్ అయితే పెట్టినప్పుడు వ్యూస్ అయితే ఆకాశానికి అందుకున్నాయి, కానీ ఇప్పుడైతే చెల్లి భూమి మీద పేడతో ఎలా అలికిందో ఇప్పుడైతే వ్యూస్ మాయ అట్లాగే ఉన్నాయండి. 18, 19లేనండి. మేమైతే మంచిగా రెసిపీస్ అయితే మంచిగానే పెడుతున్నామండి. మరి మీకు ఎందుకు నచ్చట్లేదు ఏందో కామెంట్ అయితే చేయండి. చాలామంది క్యాబేజీతో ఇట్లా మంచూరియా అయితే చేస్తారు కదండి. నేనైతే ఇట్లా మిల్ మేకర్స్తో కూడా చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. మీరు వీడియోస్కి ఇట్లా కామెంట్ చేస్తేనే కదండి బాగుంది బాగుంది ఇట్లా మాకు అర్థమయ్యేది. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మేంగా మంచిగా చేయటానికైతే ట్రై చేస్తాము. ఈరోజు లంచ్లోకి అయితే ఇక పొటాటో కర్రీ అయితే చేశానండి. ఫస్ట్ అయితే పొటాటోస్ని అయితే బాగా ఉడకబెట్టుకోవాలి. ప్లేట్లోకి అయితే తీసుకుని వాటి మీద పొట్టు అయితే తీసుకోవాలి. పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మెత్తగా దంచుకొని పచ్చిమిర్చిని కూడా మెత్తగా దంచుకోవాలండి. స్టవ్ మీద అయితే ఒక కళాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు అవన్నీ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత బంగాళదుంపలు అయితే స్మాష్ చేసుకున్న దాన్ని అయితే కళాయిలో అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని కొంచెం సేపు అయితే 5 నిమిషాలు ఉంచుకొని మూత అయితే పెట్టుకోవాలి. అంతేనండి. లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే అదిరిపోయిద్ది.